ఒక సింపుల్ ఏఐ ప్రాంప్ట్తో ఈ రోజుల్లో వెబ్సైట్స్ వచ్చేస్తూ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ వచ్చేస్తూ ఉన్నాయి, ఆటోమేటిక్గా క్వరీస్ వచ్చేస్తూ ఉన్నాయి, అలాగే ఎర్రర్స్ అన్ని సాల్వ్ చేసేస్తోంది ఏఐ. ఇలాంటి రోజుల్లో ప్రతి స్టూడెంట్కి అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా వచ్చేటటువంటి జెన్యూన్ డౌట్ ఏంటి అంటే ఇంకా ఈ రోజుల్లో కోడింగ్ నేర్చుకోవాలని చెప్పి. సో దాన్ని మనం చాలా క్లియర్గా ఈరోజు మాట్లాడబోతున్నాం. సో ఉన్నది ఉన్నట్టుగా జెన్యూన్ అండ్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేటటువంటి గైడెన్స్ వీడియో కాబోతోంది ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ మనందరం కూడా జెన్యూన్గా ఒప్పుకోవాల్సింది ఏంటి అంటే ఏఐ టూల్స్ అనేవి కోడ్ సూపర్గా రాస్తున్నాయి. ఇదైతే కాదనలేని నిజం. ఒకప్పుడు మనకి బేసిక్ కోడ్ ఇచ్చేటటువంటి టూల్స్ ఈ రోజున చాలా అడ్వాన్స్ అయిపోయాయి. ఇంకా ఏజెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో పెర్ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఏఐ పని అయిపోయింది, ఏఐ మరి ఉండదు అని చెప్తే అస్సలు నమ్మొద్దు. ఇది ఇంకా పార్ట్ అయిపోయింది, మనందరం కూడా దీన్ని నేర్చుకోవాల్సిందే. అదైతే ఇంకా మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఓకే, సో ఇలాంటి సందర్భంలో మరి కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఆలోచించండి, ఒక కంపెనీ ఉంది. ఓకే, సో ఆ కంపెనీ దగ్గరికి ఒక స్కూల్ వాళ్ళు వచ్చి మాకు స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ మీరు క్రియేట్ చేయగలరా అని చెప్పి అడిగారు. వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఓకే, ఇంకా రైట్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని. సో ఒక ఇద్దరు క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు అనుకుందాం. ఫస్ట్ క్యాండిడేట్ ఇంకా ఎండ్ టు ఎండ్ కోడ్ సూపర్గా రాయగలడు, తను సింగిల్ హ్యాండ్తో మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా చేసేయగలడు. కానీ తనకు అసలు ఏఐ నాలెడ్జే లేదు, ఏఐ టూల్స్ యూజ్ చేయడం కంప్లీట్గా రాదు. ఓకే, ఇక సెకండ్ క్యాండిడేట్ తీసుకుంటే తనకి ఏఐ నాలెడ్జ్ సూపర్గా ఉంది, ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా తను బిల్డ్ చేసేయగలడు ఏఐ టూల్తో. కాకపోతే అది ఇచ్చేటటువంటి కోడ్లో ఒక్క లైన్ కూడా ఇతను అర్థం చేసుకోలేడు. సో మీరు ఆలోచించండి, వీళ్ళిద్దరిలో కంపెనీ ఎవరిని రిక్రూట్ చేస్తుంది, ఫస్ట్ క్యాండిడేట్నా సెకండ్ క్యాండిడేట్నా? ఓకే, సో జెన్యూన్గా చెప్పాలంటే ఇద్దరూ రిజెక్ట్ అయిపోతారనమాట. సో ఎందుకంటే ఈ రోజుల్లో కంపెనీ చూసేది ఏంటి అంటే కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఏఐ టూల్స్ యూజ్ చేయడం కూడా తెలియాలి. ఈ రెండు తెలిసిన వాళ్ళు మాత్రమే ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్కి ఫిట్ అవుతారు. ఇదైతే గుర్తుంచుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఎందుకు సార్ ఇంకా కంప్లీట్గా మనకి ఏఐ టూల్సే మొత్తం డెవలప్ చేసేస్తూ ఉంటే ఇంకా కోడింగ్ నేర్చుకోవడంతో పనే ఉందండి అని చెప్పి. ఓకే, సో అవి కోడ్ అయితే డెవలప్ చేసేస్తాయండి, కానీ చాలా ఇష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం అడిగేటటువంటి ప్రాంప్ట్లో ఏదైనా సరే ఒక క్లారిటీ మిస్ అయింది అనుకోండి, దానికి ఒక పాయింట్ ఏదైనా మిస్ అయింది అనుకోండి, ఇంకా అది హాలుజినేషన్ చేసుకుంటుంది. దానికి నచ్చింది కన్సిడర్ చేసుకొని దాని ప్రకారం ప్రాజెక్ట్ బిల్డ్ చేసి మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో అది ఎలా ఉంటుందంటే ఒక 10 యూజర్స్కి మనం అది టెస్ట్ చేసినప్పుడు బాగానే వర్క్ అవుతుంది. అదే ఒక్కసారి 1,00,000 యూజర్స్ని మనం టెస్ట్ చేసేటప్పుడు ఫెయిల్ అయిపోతుంది. ఓకే, సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా హాలుజినేషన్స్ ఉంటాయి. సో సెక్యూరిటీ కరెక్ట్గా తీసుకుందా లేదా తెలియదు. ఓకే, అలాగే ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తుందో లేదో తెలియదు. సో సింపుల్గా మనకి స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఇచ్చేయండి, ఇచ్చేస్తుంది. ఓకే, కాకపోతే మీరు స్కూల్స్ తీసుకుంటే ఓకే ఒక 10 స్కూల్స్ తీసుకుంటే ఒకరికి ఉండే రూల్స్ ఇంకొకరికి ఉండవు, ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఉంటాయి. ఓకే, సో ఇది ఉందా లేదా, పార్ట్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా, అలాగే పేరెంట్స్కి ఎప్పటికప్పుడు మెసేజ్లు వెళ్తున్నాయా లేదా, వీక్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేస్తుందా లేదా, వాళ్ళకి రెమెడియల్ క్లాసెస్కి షెడ్యూల్ చేస్తుందా లేదా టైం టేబుల్లో, ఇలా ప్రతి ఒక్కరికి ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. సో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయా అని చెప్పి మనం అడుగుతుంటే మ్యాక్సిమం క్వశ్చన్స్కి నోయే వస్తుంది. ఎందుకంటే అది కోడ్ అయితే ఇచ్చేస్తుంది కానీ కంప్లీట్గా రిక్వైర్మెంట్స్ అన్నీ అండర్స్టాండ్ చేసుకోదనమాట. సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఒక డెవలపర్ అనే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడే మీరు క్లియర్గా వినాలి. ఎందుకంటే డెవలపర్ తాలూకా వర్క్ లైఫ్ ఓకే ఆ వర్క్ కల్చర్ ఎలా మారబోతోంది అని చెప్తున్నాను. ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు ఓల్డ్ డేస్లో ప్రతి డెవలపర్ లైఫ్లో మాన్యువల్ కోడ్ చేయడం అనేది చాలా ఎక్కువ పార్ట్ ఉండేది తన ప్రతిరోజు వర్క్లో. కానీ ఇప్పుడు అది మారిపోబోతోంది. ఎలాగా, ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటో అండర్స్టాండ్ చేసుకోవడం. ఓకే, సో దీన్ని కోడ్ ఎలా రాయాలో అని ఆలోచించడం కాదు, ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే సో ఏదైతే మనకి ప్రాజెక్ట్ వచ్చిందో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏ ఆర్కిటెక్చర్ ఫాలో అయితే బెస్ట్, ఇవన్నీ కూడా ముందు డెవలపరే డిసైడ్ చేసుకోవాలి. అందులో భాగంగా ఎక్కడైనా కోడ్ రాయవలసి ఉంటే అక్కడ ఏఐ టూల్ హెల్ప్ తీసుకోవాలి.
కోడ్ డెవలప్ చేసుకోవాలి. సో తిని కూడా ఓన్గా డెవలప్ చేయగలిగే స్థితిలో ఉండాలి. అప్పుడు మాత్రమే తను ఏఐ టూల్ని యూజ్ చేసుకొని ఏదైతే కోడ్ వస్తుందో దాన్ని వెరిఫై చేయగలుగుతాడనమాట. అర్థమవుతుందా? కాబట్టి కోడ్ నేర్చుకునే స్థితిలో ఉన్న తను ఎందుకు ఏఐ టూల్ యూజ్ చేసుకుంటున్నాడు? టైం సేవింగ్ కోసం. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ చేయగలం, చాలా క్యాలిక్యులేటర్ ఎందుకు వాడతాము? చిన్న చిన్న 1 డిజిట్ సమ్, 1 డిజిట్ నెంబర్స్ తాలూకా సబ్ట్రాక్షన్ అయితే మనం క్యాలిక్యులేటర్ వాడము. అదే 3 డిజిట్స్ 4 డిజిట్స్ నెంబర్స్ని మనం సమ్ చేయాలంటే ఖచ్చితంగా క్యాలిక్యులేటర్ వాడతాం. ఎందుకు? మనం చేయలేమా? చేయగలం. కాకపోతే క్యాలిక్యులేటర్ అయితే మన టైంని సేవ్ చేస్తుంది. ఆ పనిని మరొక ఇంపార్టెంట్ దానికి మనం వాడుకోవచ్చు కాబట్టి. ఓకే, సో ఏఐ టూల్స్ కూడా అంతే. ఓకే, ఒక ప్రాజెక్ట్ అంతా మన దగ్గరికి వచ్చేటప్పటికి రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవడం, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనేది డిసైడ్ అవ్వడం, ఆర్కిటెక్చర్ డిసైడ్ అవ్వడం, మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ అవసరమో కోడింగ్ అనేది డెవలప్ చేయాల్సిన దగ్గర ఏఐ టూల్ హెల్ప్ తీసుకోవడం. సో కేవలం కోడింగ్ అనేది మీకు ఎక్కడ కనిపిస్తోంది? ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తోంది కదా ఇంత వర్క్లో. ఓకే, సో అంటే మనకు కేవలం కోడింగ్ డెవలప్ చేయడం దగ్గర మనం ఏఐ టూల్ హెల్ప్ తీసుకుంటాము అని చెప్తున్నాను. అంతేగాని ఒక సాఫ్ట్వేర్ జాబ్ అంటే కేవలం కోడింగ్ మాత్రమే ఉంటుందని కాదు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అది మొత్తం మారిపోతుందన్నమాట. సో కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ మీకు తెలియాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఫ్రెషర్ స్టేజ్లో వాళ్ళు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు అక్కడ ఏదైతే ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయో ప్రాక్టీస్ చేయమంటామని ఇంకా ప్రతి లైను ఏం రాశారో గుర్తుంచుకుంటూ ఉంటారు. ఓకే, సో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మారి తీరాలన్నమాట. అక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది సింటాక్స్, సెమీకోలన్స్ వీటితో పాటు గుర్తుంచుకొని ఫస్ట్ ఒక ఫర్ లూప్ రాశారు, ఆ తర్వాత ఇది రాశారు అని చెప్పి ఏదైతే గుర్తుంచుకుంటారో అటువంటి నేచర్ అస్సలు పనికిరాదు. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ మీకు తెలియాలి. సో ఫస్ట్ ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ముందు జనరల్ సెంటెన్సెస్లో మీకు ఒక సొల్యూషన్ తెలియాలి. ఇలా చేస్తే నాకు సొల్యూషన్ వస్తుంది అని చెప్పి ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ మీకు తెలియాలి. అంతేగాని ఎన్నాళ్ళలాగా ప్రైమ్ నెంబర్స్ 100 బిలో ప్రైమ్ నెంబర్స్ అంటే ఎగ్జాక్ట్గా ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా చూసుకుంటారు. ఫస్ట్ ఫర్ లూప్ రాశారు, తర్వాత ఇది రాశారు అని చెప్పి గుర్తుంచుకుంటారు. సిమిలర్ ప్రాబ్లం ఇంకోటి ఇచ్చినప్పుడు వాళ్ళు రాయలేరు. ఎందుకంటే వాళ్ళు బట్టి పడుతున్నారు సింపుల్గా చెప్పాలంటే. ఓకే, అసలు ఇది ఎందుకు రాశారు, అది ఎందుకు రాశారు అని చెప్పి వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ కరెక్ట్గా ఉండటం లేదనమాట. సో ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చేటప్పుడు అది ఎలా సాల్వ్ చేయాలో ముందు మీకు జనరల్ సెంటెన్సెస్లో తెలియాలి. 2 నెంబర్స్ సమ్ చేస్తున్నామంటే ఫస్ట్ 2 నెంబర్స్ ఏంటో తెలుసుకోవాలి, వాటిని సమ్ చేయాలి, ఆ రిజల్ట్ని మనం తర్వాత పబ్లిష్ చేయాలి, ప్రింట్ చేయాలి. సో ఇది మనకు తెలియాల్సిన సొల్యూషన్. అంతేగాని ప్రింట్ స్టేట్మెంటు, ఓకే హ్యాష్ ఇంక్లూడ్, లేకపోతే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెను, ఇలా సింటాక్సెస్ని మనం బట్టి చేసేయకూడదన్నమాట. ఓకే, సో కాబట్టి ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా ఫ్రెషర్స్కి చెప్తున్నాను, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకుంటున్నప్పుడు ప్రాపర్ వేలో నేర్చుకోండి. సో ఒక ప్రాబ్లం ఇచ్చారు అంటే ఆ ప్రాబ్లమ్ని మీరైతే ఎలా సాల్వ్ చేస్తారో అక్కడ సొల్యూషన్ చూడకుండా ఫస్ట్ జనరల్ స్టెప్స్లో రాసుకోండి. దాన్ని రాసుకొని ఇంకా అక్కడ నుండి మీరు దాన్ని ప్రతి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో మీరు రాసుకున్నారో ప్రతి స్టెప్ దాన్ని కోడింగ్లోకి మార్చడానికి ట్రై చేయండి. ఓకే, అప్పుడు మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ పెరుగుతుందన్నమాట. సో ఎలా చేసే వాళ్ళకే ఫ్యూచర్ అన్నది ఉంది అని చెప్తున్నాను, ఇదైతే గుర్తుంచుకోండి. దాంతోపాటు ఏఐ టూల్స్ యూజ్ చేయడం మీరు నేర్చుకోవాలి. సో మీ దగ్గర ఎప్పుడైతే కోడింగ్ స్కిల్స్ ప్లస్ ఏఐ టూల్స్ యూజ్ చేయడం రెండూ ఉన్నాయో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఈవెన్ కోడ్ చేయగలిగినా కూడా మీ టైం సేవ్ చేసుకోవడానికి ఏఐ టూల్ హెల్ప్ తీసుకుంటారు, కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తారు, వెరిఫై చేసి ఆ తర్వాత దాన్ని మీ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేసుకుంటారు. సో ఎలాంటి లెర్నింగ్ పాత్ అనేది మీరు ఎప్పటి నుండే అలవాటు చేసుకోండి. మీకు అర్థమవుతుందా? సో కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలో మీకు క్లారిటీ వచ్చిందా? కోడింగ్ నేర్చుకుంటేనే మీరు ఏఐ టూల్ ఇచ్చినటువంటి ఆ కోడ్ని మీరు వెరిఫై చేయగలరు. మీకు రాకపోతే మీరు ఎలా వెరిఫై చేయగలరు? ఈ విషయంలో మీకు మన మెంబర్స్ తాలూకా రియల్ టైం ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సో రీసెంట్గా చాలామంది నాకు కాల్ చేసి, సార్ మేము ఏఐ ఏజెంట్స్ మా ఓన్గా డెవలప్ చేసేయగలుగుతున్నాము, ఏఐ టూల్స్ యూజ్ చేసి ఏజెంట్స్ డెవలప్ చేసుకుంటున్నాము, అవి అయితే సూపర్గా వర్క్ అవుతున్నాయి, మా ఆఫీసులో చాలామంది మమ్మల్ని ప్రైజ్ చేస్తున్నారు కూడా, బాగుంది అని చెప్పి. కానీ ఇంటర్నల్గా నాకు మాత్రమే తెలుసు అది డెవలప్ చేసే కోడ్ ఏదైతే ఉందో అది ఒక్క లైన్ కూడా నాకు అర్థం కాదని. కాబట్టి నేను ఇప్పుడు మీ దగ్గర మెంబర్షిప్ తీసుకొని
పైథాన్ లెర్నింగ్ స్టార్ట్ చేశాను సార్ అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. ఓకే, సో మీరు కూడా ఇక్కడే అర్థం చేసుకోండి. అంటే ఏఐ టూల్ ఒక్కటి యూజ్ చేయడం వస్తే అది బహుశా మంచి కోడే ఇచ్చేయచ్చు, మీకు కావాల్సింది ఇచ్చేయచ్చు, అది అన్ని కేసుల్లో కూడా సక్సెస్ అవ్వదన్నమాట. మీకు అర్థమవుతుందా? అది డెవలప్ చేసే కోడ్ లైన్ టు లైన్ మీకు వచ్చా లేదా అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఓకే, సరే ఏఐ టూల్ యూజ్ చేసి మీరు డెవలప్ చేశారు, అక్కడ లైన్ టు లైన్ ప్రతిదీ మీరు ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే స్థాయిలో ఉండాలి. ఓకే, అలాగే అందులో ఎర్రర్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయగలిగే స్థాయిలో మీరు ఉండాలి. అలా ఉండాలంటే ఏం కావాలి? మీకు కోడింగ్ స్కిల్స్ కావాలి. అర్థమవుతుందా అండి? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో ఫ్యూచర్లో మీరు సస్టైన్ అవ్వాలి లాంగ్ టైం అంటే ప్రతి ఒక్కరికి కూడా కోడింగ్ రావాలి, ఏఐ టూల్స్ రావాలి. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో కోడింగ్ బాగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోండి. సో దాంతోపాటు డిఎస్ఏ, ఓకే, బేసిక్ డిఎస్ఏ చాలు. ఎవరైతే ఇంకా ప్రోడక్ట్ లెవెల్ బేస్డ్ కంపెనీస్కి వెళ్తారో వాళ్ళకి కాదు, మిగతా వాళ్ళందరికీ కూడా బేసిక్ డిఎస్ఏ చాలు. సో డిఎస్ఏ కోసం మరీ ఎక్కువ టైం అనేది వేస్ట్ చేసేయొద్దు. ఓకే, సో బేసిక్ డిఎస్ఏ, అలాగే సిస్టమ్ డిజైన్ స్కిల్స్, బేసిక్ కోడింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోండి. అలాగే కాస్త క్లౌడ్ నాలెడ్జ్, గిట్ హబ్ ఇలాంటివి కూడా మీరు నేర్చుకోండి. అలాగే ఒక డేటాబేస్ ఏదైనా నేర్చుకోండి, ఆర్కిల్ ఎస్క్యూఎల్ కానీ, మైసీక్వెల్ కానీ. సో ఇలా ఏదో ఒక డేటాబేస్ నేర్చుకోండి, మీకు ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్ ఉన్నారో వర్క్ చేస్తున్న వాళ్ళు, మీరైతే ఏఐని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఏఐ స్కిల్స్ గెయిన్ చేయండి. ఓకే, సో జస్ట్ ఏఐ టూల్స్ ఎలా మీ వర్క్లో యూజ్ చేయాలో తెలిస్తే చాలు, మీరేమి ఏఐ డెవలప్మెంట్ చేసేయక్కర్లేదు. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకొని మీ స్కిల్ సెట్లో యాడ్ చేసుకోండి. ఫ్యూచర్లో చాలా అవసరం ఉంటుంది దీనిది. ఓకేనా? రైట్, మీరు వేరే ఏ డొమైన్లో ఉన్నా కూడా పైథాన్ నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. సో ఫైనల్గా మనం కన్క్లూడ్ చేయాలంటే ఏఐ టూల్స్ ఉన్నాయి కాబట్టి కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా అంటే అది తప్పు. ప్రతి ఒక్కరూ కూడా కోడింగ్ నేర్చుకోవాల్సిందే. ఓకే, అలాగే నా కోడింగ్ స్కిల్స్ సూపర్గా ఉన్నాయి, నేను ఏఐ లేకపోయినా బతికేయగలను అంటే అది కూడా తప్పు. ఓకే, సో ఫ్యూచర్ ఎవరిది అంటే ఎవరికైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, కాస్త డిఎస్ఏ, అలాగే సిస్టమ్ డిజైన్, అలాగే ఒక డేటాబేస్, గిట్ హబ్ ఇవన్నీ నాలెడ్జ్ ఉంటాయో, వాటితో పాటు ఏఐ టూల్స్ యూజ్ చేయడం కూడా తెలుస్తుందో వాళ్ళది మాత్రమే ఫ్యూచర్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మనం ఏ వీడియో చేసినా మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.